తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానము శిబిరం ఒకటి ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ వారి కోరగానే వెంటనే మా యొక్క అసోసియేషన్ మీటింగ్ హాల్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజుల నుంచి 30 రోజుల మధ్యన వాళ్ళు రక్తం ఎక్కించుకొని మళ్ళీ ఎప్పుడూ రిఫ్రెష్ కావాల్సి ఉంటుంది. అట్లాంటి తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా యొక్క ఎన్పిడిసిఎల్ సిబ్బంది అందరూ కూడా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రక్తదానం చేస్తున్నాము. ఇప్పుడు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 నుంచి 30 రోజులకు ఒకసారి చేసేటప్పుడు నేను మొన్న రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్ళడం జరిగింది. చాలా జాలిగొల్పే సందర్భం. ఎంత చిన్న పిల్లలు పెద్దవారైనా కానీ ఆ రక్తం మారుకొని వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి వ్యాధిగ్రస్తులకు మా ఎన్పిడిసిఎల్ సిబ్బంది రక్తం ఇచ్చి ప్రాణదాతలు అవుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే రక్తదానం చేశారో, రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు మళ్ళీ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక 50 నుంచి 60 మందికి చేయాలనే ఉద్దేశంతో మంచి పబ్లిసిటీ చేశాం. అన్ని గ్రూపులలో, ఎంప్లాయీస్ గ్రూపులలో పెట్టాం. అందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నారు. చాలా చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్ కాగానే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఒక 60 మంది రక్తదానం చేసేందుకు ఈరోజు ప్లాన్ చేశాం. ఇది ముఖ్యంగా మహిళా ఉద్యోగులు 2 ఉద్యోగులు ముందుకొచ్చి మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్నారు. వాళ్ళు ఆమ్రపాలిక, ప్రణయ్ కుమార్ వాళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే ముందు కూడా వీరు రక్తదానం చేసి ప్రాణదాత కావాలని విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసము ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఫోరోజ్ కాంపౌండ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. దీనికి ముఖ్యంగా తోట రాజశేఖర్ రెడ్డి గారికి అభినందనలు. ఎందుకంటే ఎస్ఏఆర్ కూడా ముఖ్యంగా అభినందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి అధికారులకు, మరి కార్మిక సోదరులకు, మరి ఎవరైతే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈనాటి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న మా ఎస్సీ గారు రవీందర్ సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా నిర్వహించడానికి ముందు వరుసలో ఉన్న మా తోట రాజశేఖర్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా ఆంజనేయులు సార్ చైర్మన్ రెడ్ క్రాస్ నిజామాబాద్ గారికి, అదేవిధంగా మా తోటి యూనియన్ నాయకులు, మరి ఈరోజు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం దానం చేస్తున్న మా తోటి ఉద్యోగ మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చేసిన ఉద్యోగులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతున్నందుకు మేమందరము సార్కు శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి రక్తదానం గురించి మెగా క్యాంపు మా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో నిర్వహించడం జరిగింది. దీనికి మా ఎస్సీ గారైన రవీందర్ సార్ పర్మిషన్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం షార్టేజ్తో చాలా బాధపడుతున్నారు. అటువంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ బుస్స ఆంజనేయులు గారు, తోట రాజశేఖర్ రెడ్డి గారు, రవీందర్ గారు వాళ్ళు చాలా కష్టపడుతూ ప్రయత్నిస్తూ అందరికీ ఆదుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో భాగంలోనే ఈరోజు మా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు విషయంలో ముఖ్యంగా మా తోట రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు బాగా తెలియజేయాలి. ఆయన చాలా సందర్భాల్లో కష్టపడకుండా తన మీద తన వంతు బాధ్యతగా తీసుకొని తన వంతు కృషి చేస్తున్నాడు. నేను తప్పు చెప్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను. ఇక్కడ రక్తదానం చేసిన మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో మా ఎస్సీ గారు రవీందర్ సార్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా అమోఘంగా జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా మన ఉద్యోగులు ఎక్కడ ఉన్న నలుమూల ఉన్నటువంటి వాళ్ళందరికీ మెసేజ్ పంపడం జరిగింది. వాళ్ళంతా వచ్చి రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా వస్తున్నారు. అందులో ఇక్కడ మా బుసో సార్ ఆంజనేయులు సార్ గారు, మరి తోట రాజశేఖర్ సార్ గారు మరియు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయడానికి వచ్చారు. శ్రీశైలం సార్ డాక్టర్ గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. తర్వాత మహిళలు ముందుకొచ్చి రావడం చాలా గొప్ప విషయము. అందరు భయపడతారు పట్టుకొని అపోయం అవుతుందని కాదు. ఈ రక్తదానం వలన ప్రాణదాతలు అవుతారు. మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రాణదాతలు కావాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డ్రెస్ల కోసం మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో రవీందర్ సార్ ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్లో పవర్ హౌస్లో మీటింగ్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మరి రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు సారు, ట్రెజరర్ రవీందర్ సార్, మళ్ళా డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం గారు, మరి డిఈ గారు వెంకటరమణ సార్, డిఈ జాడే ఉత్తమ్ గారు, మరి మా జేఏసీ యూనియన్ నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీలో ఎప్పుడు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. గత ఒక లాస్ట్ 1 year 2 years నుంచి గ్యాప్ వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడానికి మా ఎస్సీ గారు తలసీమియా వ్యాధిగ్రస్తులను చూసిన తర్వాత చెల్లించిపోయి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బోధనలో మరి ఆర్మూర్లో కూడా సారు డివిజన్ వారీగా కూడా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రక్తం ఇవ్వడం ద్వారా ఎలాంటి హాని జరగదు, మన అనారోగ్యం జరగదు. యాక్చువల్గా అయితే ఈ బ్లడ్ ఇవ్వడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అవి 120 daysకి ఒకసారి నశించిపోతుంటాయి. మనం ఇవ్వకుండా కానీ నశించిపోతాయి. వాళ్ళ కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మనం 90 రోజులకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే చాలా మంచిది, హెల్తీగా ఉంటాం. మనకు హార్ట్ అటాక్స్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఇట్లాంటి ఏవి కూడా మనకు దూరంగా ఉంటాయి మనకు. కాబట్టి మనం రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇప్పటి వరకు నేను అంటే ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీగా, ఒక ఇంజనీర్గా 81 సార్లు రక్తదానం చేయడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ, మా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటూ 81 సార్లు మరి ఇప్పటి వరకు రక్తదానం చేయడం జరిగింది. కాబట్టి నేను హెల్తీగానే ఉన్నా కాబట్టి అందరికీ చెప్తున్నా ఏంటంటే అందరూ కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మనం చిన్నారులకు, తలసీమియా బాధితులకు రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఇప్పటివరకు వచ్చిన యూనియన్ నాయకులకు, మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా, మహిళా ఉద్యోగులు ముఖ్యంగా యంగ్ ఎనర్జెటిక్ అమ్మాయిలు ఇద్దరు కూడా, అమరపాలిక అండ్ ప్రణయ ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఇస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు ఇన్స్పిరేషనే మనకు అందరికీ ఎన్పీటీసీలో ఉన్న ఎంప్లాయీస్కి ఒక గర్వకారణము. కాబట్టి ఈ సందర్భంగా మా ఎస్సీ గారికి మరొకసారి రెడ్ క్రాస్ తరఫు నుంచి, మన ఎంప్లాయీస్ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.